అందరికీ నమస్కారం। ఈ సాయంకాలం వేళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనందరి ముందుకు రావడం జరిగింది। నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, భావి తరాలకి నేటి తరాలకు స్ఫూర్తి ప్రదాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ గోదావరి తీరాన అభిమానానికి ఆప్యాయతకు నిలువెత్తు రూపమైన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే ఒక మంచి అవకాశాన్ని కలగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం। ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి, ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ కూడా ఒక ఉత్తేజం కలిగించడానికి వచ్చిన ప్రతి ఒక్క వేదిక నుంచి ప్రతి పెద్దరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక సేవకురాలిగా మాత్రమే మీ అందరి ముందుకు రావడం జరిగింది। దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి। ఈ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్లో కూడా కొవ్వూరు నియోజకవర్గంలో సుమారుగా 1450 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది గౌరవ చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే। మనం పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకా మార్క్ కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మార్క్ కానీ ప్రతి ఒక్క కుటుంబంలోనే ఉందని చెప్పడానికి నేనే కాదు, నేను ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ముసలమ్మ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరికీ కనిపిస్తుంది। దానికి మనందరం కూడా తెలుసుకున్నాం। ఈ ఎలక్షన్ అన్నది మన భవిష్యత్తుకి ముఖ్యం। ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు అవినీతికి అభివృద్ధికి జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సైనికులందరూ ముందుగా వచ్చి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది। కాబట్టి నేను ఒకటి మనవి చేసుకుని మీ అందరి ముందుకు వెళ్తున్నా, ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి, మన ప్రజలు, మన పిల్లల తాలూకా భవిష్యత్తు 6 అడుగుల చంద్రబాబు నాయుడు గారి రూపంలో మన ముందుకు వస్తూ ఉంటే మీరందరూ యాక్సెప్ట్ చేస్తారో, లేకపోతే అవినీతి అరాచకాలతో ఉన్న వ్యక్తులు మన పెరటి గుమ్మ వైపు నుంచి వస్తుంటే ఆ తలుపు తీస్తారో కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం ఎంతైనా ఉందని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మన భవిష్యత్తుకి మీరు వేసే ప్రతి ఓటు కూడా మన భవిష్యత్తుకి పునాదిగా మీరందరూ భావించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక్కడున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి ఈ 10 రోజుల పాటు మనకు పడే కష్టం మన చంద్రబాబు నాయుడు గారికి, మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, మన పిల్లల భవిష్యత్తుకి మనం గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి నన్ను ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న రూపాదేవి గారిని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను మీరు ఆశీర్వదిస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించినట్టే అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి। జై తెలుగుదేశం।